బిగ్ బాస్ హౌస్‌లో ప్రత్యేకం. రీతూ ఎలిమినేట్‌కు గల కారణాలు ఇవే. రీతూ ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు మనం చూస్తే, మొట్టమొదటి నుంచి రీతూ తన సాయశక్తులతో గేమ్ ఆడటానికి ప్రయత్నం చేసింది. సరే, పవన్ సాయం తీసుకున్నది, వేరొకరి సాయము తీసుకున్నది. మొత్తానికి ఇన్ని వారాలు నెగ్గుకుంటూ వచ్చింది. అయితే ప్రేక్షకుల మన్నన ఈ వారం పొందకపోవడానికి కారణం ఏమిటని విశ్లేషిస్తే, ప్రధానంగా భరణితో గేమ్‌లో పోటీ పడినప్పుడు రీతూ దాచేసిన ఆ రింగ్ విషయాన్ని అందరూ తప్పుపట్టారు. అంతేకాదు, ఇమ్మాన్యుయల్, సంజనాకు జరిగిన పోటీలో కూడా సంజన గెలిస్తే ఇమ్మాన్యుయల్ గెలిచినట్టుగా తాను సంచాలకులుగా ఓ తప్పుడు నిర్ణయం తీసుకుందనే అపవాదు కూడా ఉన్నది. అంతేకాదు, హౌస్ లో పవన్, రీతు వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మరొక కామెంట్ వినిపిస్తున్నది. మొన్న భరణిని, సుమన్ శెట్టిని తప్పించడం కోసం కళ్యాణ్, పవన్, రీతు, ఇమ్మాన్యుయల్ నలుగురు సుమన్ శెట్టిని, భరణిని టార్గెట్ చేశారని, ఆ టార్గెట్ లో రీతు పాత్ర ఎక్కువగా ఉందని ప్రేక్షకులు భావించినట్టున్నారు. ఈ కారణాల చేత ఒక వారంలో రీతు పర్ఫార్మెన్స్ పడిపోవడం వల్ల గ్రాఫ్ తగ్గిపోవడంతో ఎలిమినేట్ అయిందని భావించవచ్చు. నాగార్జున చెప్పినట్టు ఇక నుంచి ప్రతి నిమిషం, ప్రతి అంశం కౌంట్ అవుతుంది. ఉన్న ఈ 10 రోజులు ఎవరైనా సరే జాగ్రత్తగా తప్పులు చేయకుండా ఆడాలి, ఆడి గెలవాలి.